ఆదిలాబాద్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని యశోద ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ పి సంజీవ్ కుమార్ సూచించారు. గజనన్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సతో ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలతో పాటు అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. తార్నకలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఆయన ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శిబిరంలో వందలాది మందికి ఉచిత కంటి పరీక్షలు, మందులు, అద్దాలు అందించారు. చందానగర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మిర్యాల ప్రీతం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. పేదలకు సేవ చేయడమే నిజమైన మానవత్వమని మిర్యాల ప్రీతం పేర్కొన్నారు. ఎల్బీనగర్లో యాదాద్రి బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పరామర్శించారు. ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణయ్య బాధ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ నేతలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కేకే కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు. కమిటీకి ఇచ్చిన 3 నెలల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో నివేదికను కాలపరిమితిలో విడుదల చేయాలని, ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఓవర్లోడ్ లారీల రాకపోకలపై స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై ఓవర్లోడ్ వాహనాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. అధిక లోడ్ లారీల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో జేఎన్టీయూహెచ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అకాడమిక్, పరిపాలన రికార్డులతో పాటు వివిధ విభాగాల పత్రాలను పరిశీలించారు. తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలోకి ఇతరులను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో రైతులను అప్రమత్తం చేశారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనార్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని, ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాళీమాత బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. 56వ డివిజన్ కార్పొరేటర్ నల్లశంకర్ నివాసం నుంచి ప్రారంభమైన పలహారం బండి ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ఈ శోభయాత్రను ప్రారంభించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, శివపార్వతుల వేషధారణలు, మహిళల బోనాలతో ఊరేగింపు వైభవంగా జరిగింది. మంతెన నియోజకవర్గంలో న్యాక్ సెంటర్ ఏర్పాటుపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. న్యాక్ సెంటర్ తీసుకురావడానికి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబుకు 25 సంవత్సరాలు పట్టిందని మాజీ ఎమ్మెల్యే పుట్టామధు విమర్శించారు. న్యాక్ సెంటర్ను వెంటనే అద్దె భవనంలో ప్రారంభించాలని, మంతెని కాటారం రహదారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యుడిగా తూల విజయేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనివార్య కారణాలతో గతంలో హాజరు కాలేకపోయిన ఆయనకు ఆలయ ప్రధానాలయ ముఖమండపంలోని బంగారు వాకిలి ప్రాంగణంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు.